ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే లారీల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలం తాడిచెల్ర గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బొగ్గు లారీలు నిత్యం రాకపోకల వలన పంట పొలాలపై దుమ్ము ధూళి పడి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు। వేల ఎకరాల పంట పొలాలు నష్టపోతున్నా పట్టించుకోవడంలో ఓపెన్ కాస్ట్ అధికారుల విఫలం చెందారని పేర్కొన్నారు। తాడిచెల నివాసిని, నా పేరు పుప్పాల రాజు। ఇదే ఆర్ఎండి రోడ్డు పక్కన నాకు 2 ఎకరాల తోట ఉన్నది। ఈ నిత్యం వచ్చే వాహనాలు లారీలు అధిక టన్నేజ్ తోటి రావడం వల్ల దుమ్ము ధూళి అనేది తోట మీద వారిబడి మాకు దిగుబడి అనేది కష్టంగా అవుతుంది। మార్కెట్లోకి పోతే కూడా ధర లేదు। ఆ మిర్చి పంట పైన తెల్లదోమ దుమ్మంతా ధూళి అంతా పడితే కనీసం వేయడానికి కూలీలు కూడా రావట్లేదు। మరి ఇంత నష్టం జరుగుతుంది। ఎన్నిసార్లు ఇక్కడ లారీలు అడ్డం పెట్టి ఆపినా కూడా ఇంతవరకు కంపెనీ ఏఎంఆర్ కంపెనీ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ వారికి ఏం పట్టించుకోలేదు। ఏమన్నా వాటర్ కొడుతున్నారు, ఒక్కటేసారి కొడతారు, పొద్దున ఒకసారి అంతే, మధ్యాహ్నం సాయంత్రం 24 గంటలు తోట పైన దుమ్ము, చచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది। లారీలు అధిక లోడు వల్ల వెనక నుంచి వచ్చే వెహికల్లో కూడా కళ్ళల్లో డస్ట్ పడి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అన్న కూడా భయాందోళన మేము తాడిచెల గ్రామవాసులు ఉన్నారు। ఇప్పటికైనా తక్షణం స్పందించి కంపెనీ యజమానులు స్పందించకపోతే మళ్ళీ ఇదే రిపీట్ ఈ రోడ్డు పైన లారీలకు ఎడ్ల బండ్లతో నిరసన తెలిపే కార్యక్రమం ముందుగా చేస్తాం। తక్షణమే ఈ రోడ్డు మీద మాకు నష్టపరిహారం కట్టించాలి। దుమ్ము ధూళి పైన మా యొక్క రైతుల బాధ ఏంటంటే దుమ్ము ధూళి పడడం వల్ల మాకు మిరపకు ధర కూడా పలకడం లేదు, కనీసం కొనుగోలు కూడా చేయట్లేదు దాన్ని, కనీసం దానికి మాకు నష్టపరిహారం కట్టించాలని కోరుతున్నాం। ఇదే మిర్చి పైన దుమ్ము వలడం వల్ల మాకు నష్టం జరుగుతుంది। అదేవిధంగా వాళ్ళు అధిక టన్నేజ్ వేసుకొని పోవడం బొగ్గు వల్ల వాళ్ళకు లాభాలు ఎన్నో లాభాలు వస్తున్నాయి, కానీ మా పేద రైతులనుగా మాత్రం పట్టించుకోవడే నాదులు లేడు। తాడిచెర్ల, నా పేరు దుద్దిల్ల సమ్మయ్య। నాకు ఉన్నటువంటి ల్యాండ్ అనేది ఈ తాడిచెర్ల గ్రామము ఒకటే కాడ ఉన్నది। ఇందు మూలంగా ఈ నిత్యము ఈ లారీలు నడుచడం మూలంగా ఈ దుమ్ములేసి రాకట పోకట కానీ ఈ పంట చేను కానీ మొత్తం ఇగో ఇలా మొత్తం డస్ట్ పట్టి ఈ ఇట్లా మొత్తం ఈ ఏఎంఆర్ సంస్థ వల్ల ఈ రోడ్ అనేది ఈ నీట్గా లేకపోవడం వల్ల ఏమన్నంటే వాళ్ళు జేసీపీలు తీసుకొని వస్తారు, ఆ రోడ్డు ఉండకాడికి ఇంకా కొంచెం పొక్కిలు చేస్తారు, పొక్కిలు చేసి ఏం చేస్తారు, పెంటి పిల్లడు బండ్లు పెట్టే కడకు దొబ్బుడు, సరి అయిన టైంకు నీళ్ళు కొట్టకపోవడు, రాంగ పోంగ మాకు ఎక్కడ లేని వ్యవస్థ, మమ్మల్ని వ్యవసాయం చేసుకోనికి ఇలలేని ఎక్కడ లేని ఇబ్బంది ఏర్పడుతుంది। కావున అధికారులు కొంచెం స్పందించి మా యందు దయతలిచి మా పంట చేనులను రక్షించాలని మేము కోరుకుంటున్నాము। జయశంకర్ జిల్లా ఆకుల సమ్మాయి, నేను తాడిచెల్ల 7 ఎకరాల భూమి కవులు పట్టుకున్నా, దుమ్మిరుగా పడుతుంది, తోట పెట్టుకున్నా, 5 ఎకరాలు పత్తి పెట్టినా, 2 ఎకరాల తోట పెట్టుకున్నా, దుమ్మిరుగా పడుతుంది। ఈ ఓసోళ్ళు నీళ్ళు కొట్టువన్నప్పుడే కొడతాను, మేము చెప్పకపోతే వాళ్ళు కొడతలేరు। దీని గురించి మాకు ఒక్కసారి మేము ధర్నా చేస్తాం, అందరం ఇక్కడ తోట కాడికి వస్తాం, ధర్నా చేస్తాం, చెప్పినట్టు ఇంటనే వినూరు, వినకపోతే మాత్రం మేము చేసే పని మేము చేస్తాం।